హాయ్ అండి. ఈరోజు బగారా రైస్ అండ్ స్పైసీ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేయడానికి 40 to 50 మినిట్స్ అనేది పడుతుంది. సో ఈ మొత్తం ప్రాసెస్ని నేను 4 మినిట్స్లో మీకు వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక గిన్నెలోకి కడిగిన కేజీ చికెన్ని తీసుకొని 4 స్పూన్ల కారం, 4 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్ ఉంటే వేసుకోండి. అందులోనే 3 స్పూన్ల అల్లము, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా ఉంటే వేసి బాగా కలుపుకోవాలి. మనకి చికెన్ కర్రీ టేస్టీగా గ్రేవీగా రావాలి అనుకుంటే అందులో ఒక ఫ్రెష్ 3 స్పూన్స్ లేదా 4 స్పూన్స్ పెరుగు వేసి మొత్తంగా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ దాన్ని పక్కన పెట్టుకోవాలి. కేజీ చికెన్కి నేను 4 పావుల ఆయిల్ని వేసానండి. కొంచెం లైట్గా వేడైన తర్వాత 3 మిరియాలు అండ్ దాల్చిన చెక్క, కొంచెం బగారా ఆకు వేసాను. చికెన్ కర్రీలో పెరుగు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి ఆనియన్స్ ఎక్కువగా తీసుకుంటే గ్రేవీ అనేది వస్తుందండి. నేను 2-3 ఆనియన్స్ అనేవి కట్ చేశాను అనమాట. అండ్ అందులో 4 పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ అందులో వేయాలి. ఇప్పుడు చికెన్ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఒక 4 to 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించడం వల్ల కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనం చికెన్ వేసిన తర్వాత ఉన్నటువంటి గ్రేవీకి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ వచ్చేదాకా చికెన్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చెక్ చేద్దాం. వావ్, చాలా మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బగారా రైస్ తయారీ విధానాన్ని చూసేద్దాం. ఇప్పుడు మనం బగారా రైస్ ప్రిపేర్ చేసేటువంటి గిన్నెలోకి 2 పావుల నూనె తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత బగారాకు సంబంధించినటువంటి ఆల్ ఐటమ్స్ని అందులో వేయాలి. ఇప్పుడు అందులో కట్ చేసినటువంటి ఒక ఆనియన్ అండ్ 2-3 పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసినటువంటి 2 టమాటాలు వేసి కొంచెం మగ్గనివ్వాలి. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత టేస్ట్ కోసం కొంచెం సాంబార్ మసాలా అండ్ కొత్తిమీర వేసి ఫ్రై చేయాలి. ఒక 1 or 2 మినిట్స్ తర్వాత టమాటాలు, ఆనియన్స్ అన్నీ మగ్గిపోతాయి. అప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఇందులో వేయాలి. నేను 3 గ్లాసుల బియ్యంతో బగారా రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ అనేది పోసుకోవాలి. మనం బియ్యంలో వాటర్ పోసుకున్న తర్వాత మెల్లిగా బియ్యాన్ని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు నేను 2 స్పూన్లు వేసానండి. నాకు ఈ బగారా రైస్కి ఈ 2 స్పూన్స్ సాల్ట్ అనేది సరిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కట్ చేసినటువంటి కొత్తిమీర, పుదీనాను వేసుకొని ఒకసారి మధ్యలో కలిపెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ ఉంచితే బగారా రైస్ అనేది రెడీ అవుతుంది. ఇంతే అండి, బగారా రైస్ అండ్ చికెన్ కర్రీని చాలా సింపుల్గా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ వేడివేడి బగారా రైస్లో చికెన్ కర్రీ, కట్ చేసినటువంటి 2 ఆనియన్స్ అండ్ లెమన్ ముక్కలు వేసుకొని పక్కన ఒక గ్లాస్లో చల్లటి స్ప్రైట్ పెట్టుకొని తింటూ ఉంటే ఆ మజానే వేరండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వారందరికీ నా ధన్యవాదాలు.